దేవుని యొక్క వాక్యం మన పాదమును దీపమును మన త్రోవకు వెలుగై ఉంది అన్న విషయాన్ని మనం ఏనాడు కూడా మర్చిపోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ వాక్యమే మనల్ని నడిపిస్తూ ఉంది. ఆ వాక్యం ద్వారా మనల్ని మనం సరి చేసుకోవడానికి, మనల్ని కట్టుకోవడానికి, దేవునికి ఇష్టలుగా ఉండడానికి, లోపాలు ఏమనుంటే సరిదిద్దుకోవడానికి అవి మనకి మెండుగా ఉపయోగపడుతూ ఉంటాయి. మనం అనేక దినాలుగా క్రైస్తవులుగానే ఉన్నాం, నేను కాదనలే. అయినప్పటికీ కూడా దేవుని యొక్క మాటి మాటికి మనం ధ్యానించకపోతే మన యొక్క ఈ యొక్క దైవిక ప్రేమ లేదంటే దేవుని ఆసక్తి దిగజారిపోయే ప్రమాదం ఉంది అని ఎరిగి దేవుని మాటలు మనకి అందింపడుతున్నాయి. ఈరోజు ధ్యానం నిమిత్తము ఒక 3 మాటలు చూసుకొని మనం ఆ మాటల ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడతాడు అనే విషయాన్ని ఆలోచించేద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు ఒకసారి చూద్దాం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మన అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుండము. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమై ఉందము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని పవిత్రులుగా చేయును అన్న మాట రాయబడుతుంది. మన దేవుడు వెలుగై ఉన్నాడు. ఆ వెలుగుని మన మీద ప్రకాశింప చేస్తూ ఆ వెలుగులో మనం నడుస్తూ ఆయన వలె మనం ఉన్నప్పుడు ఆయన యొక్క రక్తము మన ప్రతి పాపము నుండి మనల్ని విమోచించి ఆయనకి ఇష్టలుగా చేసి ఆయన ప్రదేశానికి మనం చేరడానికి అది అవకాశం ఉంటుంది. ఈ యాత్రలో జారిపోయే ప్రమాదం కూడా ఎక్కువగా ఉంది. ఎందుకంటే అలవాటైపోయిన తర్వాత కొన్నాళ్ళకి ఆ భక్తిలోని ఆసక్తి తగ్గి దాన్ని మనం భ్రమపడి ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. కానీ జారిపోతున్న విషయాలు కొన్ని మనం గ్రహించలేక మనం జారిపోతున్నాం అనే విషయం కూడా తెలియక భక్తిలో ఉన్నామనే భ్రమతోటి కొనసాగుతూ ఉంటాం. అందుకే అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో 12వ మాటలో ఒక మాట రాస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ మాట. సహోదరులారా, జీవము గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవని యందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూసుకోరండి. ఎందుకంటే ఈ దుష్ట హృదయం మనలో ప్రవేశించినప్పుడు అది మనకి భయంకరంగానో, మళ్ళీ ఇగో లేదు నల్లగానో లేదా కొమ్ములతో ఉన్నట్టుగానో మనకేదో బలి పెట్టేది ఉండదు. మనం భక్తిగా ఉన్నవారిగానే మళ్ళీ భ్రమ పెడుతూ మళ్ళీ అంటే సమాధాన పరుస్తూ సావధానంగా మళ్ళీ నడిపిస్తున్నప్పుడు మనం భ్రమపడుతూ ఉంటాం. కానీ ఏమవుతుందంటే మనం వెనకకి జారిపోతున్న పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టే అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో ఒక మాట మాట్లాడుతున్నాడు. మొదటి వచనంలోని మొదటి 2 వచనాల్లో కూడా మనం చూసుకున్నప్పుడు మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1-2 వచనాలు. ఇక్కడ కూడా సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతిని. శరీర సంబంధులైనట్టు ఆయన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని, కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరు ఇంకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును బలహీనులై ఉన్నారు కారా అని ప్రశ్నిస్తూ ఉన్నారు. మన పరిస్థితులు, మన స్థితిగతులు, మన యొక్క సమస్త విషయాలు ఎరిగినటువంటి ఆ దైవజ్ఞులు మనందరి మీద దృష్టి పెట్టి ఒకవేళ ఆయన్ని వెంబడిస్తూ ప్రయాణిస్తున్న ప్రయాణంలో
మనకి తెలియకుండా జారిపోతున్నామేమో, జాగ్రత్త చూసుకోమని చెప్పడానికి ఈ మాటలు రాయబడుతుంది. ఈ మాటలు మీకు ఎందుకండి ఈ విధంగా అర్థమైంది అని మీరు అడగొచ్చు. ప్రకటన గ్రంథంలో మనం చూసుకున్నప్పుడు దేవుడే స్వయముగా యోహానుకి ఈ భూమి మీద ఉన్న 7 సంఘాలను చూపించారు. ఎన్ని సంఘాలు చూపించారు? 7 సంఘాలు చూపించారు. 7 సంఘాలలో ఉన్నటువంటి ఆ స్థితిగతులని ఆయన చూపిస్తూ ఆయన ఏం చెప్తున్నారంటే, ఏ సంఘములో ఏ లోపం ఉంది, ఏ సంఘము ఏ లోపాన్ని సరిచేసుకోవాలి అని చెప్పి అవన్నీ కూడా పురాతనంగా స్థాపింపబడిన బలమైన మాంసంతో పెంచబడిన సంఘాలే. కానీ అవి కూడా లోటు నుండి కొదువు నుండి అవి దేవుని యొక్క ప్రణాళికకి కొద్దిగా తక్కువగా ఉన్నట్టుగా గమనించి వెంటనే వారికి ఉత్సాహపరుస్తారు. ఇదిగో మీలో ఈ లోపం ఉంది, ఈ లోపాన్ని మీరు సరి చేసుకుంటే బరా, లేనంటే మిమ్మల్ని వదిలివేయవలసి వస్తుంది సుమా. ఇలాగా మనకి 7 సంఘాలు మనకు చూపించబడినప్పుడు 7 సంఘాల్లో 2 సంఘాలకి ఏ లోటు, ఏ లోపము, ఏ దోషము చూపించలేదు. ఏది స్ఫుర్ణ సంఘమునకు ఫిలదెల్ఫియా సంఘానికి ఏ లోపము చూపించలేదు. కానీ మిగతా సంఘాలు ఉన్నాయి చూసారా, ఎఫెసీ సంఘమని, తుయితైర సంఘమని, పెర్గమా సంఘమని, అలాగే ఇంకా మిగతా 2 సంఘాలు ఉన్నాయి, సార్దీస్ సంఘమని, అలాగే లవదోకివా సంఘమని. ఈ యొక్క 5 సంఘాల్లో కూడా బలమైన సంఘాలే, దేవుళ్ళు ఎదుగుతున్న సంఘాలే, చక్కగా ఉన్న సంఘాలే. అయినప్పటికీ వాటిలోని కొన్ని లోటుపాట్లని ఆయన ఎత్తి చూపించాడు. బహుశా అటువంటి లోటుపాట్లు మనలో కూడా ఉండొచ్చు. కాబట్టి మనం కూడా ఆ లోటుపాట్లు తెలుసుకొని మనలో ఇటువంటి ఉన్నాయా అని ప్రశ్నించుకొని మనం సరి చేసుకుంటే ఆయన రాకడలో మనం ఆయనతో పాటు ఎత్తబడ్డానికి, ఆయనతో పాటు నిత్య జీవాన్ని పొందుకొని ఆనందించడానికి దేవుడు మనకి మేలు చేయవచ్చు అనే ఉద్దేశంతో ఈ మాటల్ని ఈరోజు మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 7 సంఘాల యొక్క సారం మనం ఒకసారి చూసుకున్నప్పుడు ఆయన ఇక్కడ ఎఫెసీ సంఘానికి ఆయన ఏ లోపాన్ని చూపించాడో ఆ లోపాన్ని ఒకసారి చూద్దాం. ఏమిటో లోపం అంటే ఆయన అంటున్నాడు, మీ విషయాలన్నీ కూడా నాకు బాగా తెలుసు, మీరు చక్కగా ఎదుగుతున్నారు, అన్ని విధాలా బాగుంది, కానీ మీలో ఒక లోటు ఉంది. ఆ లోపం ఏంటంటే, మీరు ఏనాడైతే దేవుడు తెలుసుకున్నప్పుడు ఉన్నటువంటి ఆ తొలి ప్రేమ ఉందే, ఆ తొలి ప్రేమ నేడు మీలో ఆ ప్రేమ లేదు. ఆ తొలినాడు ఉన్నటువంటి ఆ ఉత్సాహము, ఆ ఆసక్తి, ఆ యొక్క అభిలాష ఈ యొక్క కాలక్రమేణా తగ్గిపోతూ వచ్చి మీలో ఇప్పుడు అది లోపించింది. కాబట్టి మీరు దాన్ని సరిచేసుకుంటే మంచిది అని ఎఫెసీ సంఘానికి ఆయన సూచించిన సూచన మనకు కనబడుతుంది. ఈ రోజుల్లో మన యొక్క సంఘంలో ఆనాటి ఆ యొక్క ప్రేమ, ఆనాటి ఆ యొక్క ఆసక్తి, ఆనాటి ఆ యొక్క అభిలాష ఇప్పటికీ మనలో కొనసాగుతున్నదా? లేదంటే మనం సర్దుకుపోయి పర్వాలేదులే, ఇంకా బాగుందిలే, ఇంకా నచ్చిందిలే, పర్వాలేదులే అని సర్దుకుపోయే ఆ పరిస్థితుల్లో ఉన్నామా అనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయంగా మనకి కనబడుతుంది. ఇకపోతే మనకి ఇంకా కనబడుతుంది ఈ యొక్క పెర్గమ సంఘము గురించి కానీ, ఈ తుయితైర సంఘం గురించి కూడా చూసినప్పుడు అవి కూడా బేసిక్ గానే ఉన్నాయి. కానీ ఈ యొక్క పెర్గమ సంఘములో ఏం చెప్తారంటే, మీలో అన్ని బాగున్నాయి కానీ అబద్ధ బోధలు మీలో ఉంటున్నాయి, మీరు దాన్ని సరిచేసుకోవట్లేదు, అన్నిటినీ స్వీకరించి అన్నిటినీ సమకాడికి కట్టి అన్ని బాగున్నాయి అనుకుంటున్నారు, కానీ మీలో అబద్ధ బోధలు ఎక్కువ ఉంటున్నాయి. ఆనాడు బెరయా సంఘం వారు ఏం చేసేవారు? బోధకులు, అపోస్తలులు బోధిస్తున్నప్పుడు ఆ యొక్క వాక్యాలు సరైనమైన ఆ బోధ సిద్ధాంతమైందనా, కరెక్ట్ గా ఉందా లేదా అని వారు ఇంటికి వెళ్ళి బైబిల్ వారి శాస్త్రాన్ని తరిచి చూసి పరీక్షించి దాన్ని స్వీకరించేవారు. ఈరోజు మనం ఆ పని చేస్తున్నామా? ఇక్కడ వింటున్నాం, తర్వాత ఆ బైబిల్ దూరి దులపడమే మానేస్తున్నాం. కాబట్టి ఏ బోధ ఎటువంటిదో గ్రహించగల శక్తి
లేక ప్రతి బోధని కూడా స్వీకరిస్తూ మనం ఏ మార్గంలో వెళ్ళవలసి ఉందో ఆ మార్గాన్ని మనకు తెలియకుండానే తప్పిపోయే ప్రమాదం ఉంటున్నది. కాబట్టి జాగ్రత్త, ఏది సరైన బోధ, ఏది సరైన బోధ కాదు అన్నది మనం విచక్షణతో నేర్చుకోవాలి. ఎందుకంటే మనం ఈ పత్రికలు ధ్యానిస్తున్నప్పుడు మనం చూసాం, అపోస్తుల యొక్క సిద్ధాంతమే సరైన పునాది. అపోస్తుల సిద్ధాంత పునాది మీద ఏ సంఘం అయితే కట్టబడుతుందో ఆ సంఘమే స్థిరమైన, బలమైన, ఖచ్చితమైన సంఘము. దానికి విరోధమైన ఏ యొక్క బోధ అయినా అది అపవాదం నుండి వచ్చింది. జాగ్రత్త సుమ అని హెచ్చరికని మనం ఇచ్చిన ఈ కొరింథీయుల రాసిన పత్రికలో ఇచ్చిన మన కొన్ని మాటల్ని మనం ధ్యానించుకున్నాం. కాబట్టి మన మధ్యకు ఏ బోధ వస్తున్నది మనం చూసుకోవడం చాలా మంచిది. మన బోధించేవాడు ఎటువంటి వారు, బోధించే వారి యొక్క ప్రవర్తన తీరు ఎలా ఉంది, వారి జీవన శైలి ఎలా ఉంది, వారి బోధించే పద్ధతి ఎలా ఉంది అనే విషయాలు కూడా చూసుకుంటూ ఆ బోధలో దేవుని యొక్క మాటలు, హెచ్చరించే మాటలు కానీ, మనల్ని ఉత్సాహపరిచే మాటలు కానీ, మనల్ని సరైన మార్గంలో నడిపించే మాటలు కానీ, మనకి కావలసి మనం దేవునికి దగ్గరగా చేరడానికి అనుకూలమైన పరిస్థితులు చూపించే బోధ కానీ ఉందా లేదా అని తెలుసుకుని వాటి ప్రకారం మనం ముందుకు దాన్ని స్వీకరించవలసిన అవసరం ఉంది అని పెరుగమ సంఘానికి ఆయన రాస్తున్న మాటలు. ఒకవేళ అటువంటి లోపాలు మనలో ఉంటే సరి చేసుకోవాలి. లేని పక్షంలో మనం బాగానే ఉన్నాం అనుకుంటాం, కానీ అలాగా మనకు తెలియకుండానే జారిపోయే ప్రమాదం ఉంది, వెనుక జారిపోయే ప్రమాదం ఉంది. ఇకపోతే ఇంకో తర్వాత తుయితీరా సంఘానికి వచ్చినప్పుడు ఆ తుయితీరా సంఘంలో కూడా ఆయన ఏం చెప్తున్నట్టే, బేష్ మీరంతా బాగానే ఉంది, కానీ మీలో ఒక లోపం ఉంది. అదేంటంటే సర్దుకుపోయే లోపం. ఏమిటి సర్దుకుపోయే? మీలో యెజెబెలు వంటి దుష్ట ప్రవర్తన కలిగినటువంటి అటువంటి మనుషుల్ని మీరు ఉంచుకున్నారు. వారిని పర్వాలేదులే, కొనసాగని, ఎప్పటికైనా మారుతారులే, పర్వాలేదులే అని ఉంచుకుంటున్నారని విషయాన్ని వేలెత్తి చూపుతున్నారు. మనం కొరింథీయుల రాసిన పత్రికలు మనం చూసుకుంటున్నప్పుడు మనం చూసాం, ఎవరైనా అపవిత్రత గలవారు, వ్యభిచారం మనసు గలవారు, అటువంటి వ్యభిచారం అంటే కార్యాలు చేసేవారు ఎవరైనా సంఘంలో ఉంటే వారిని ఖచ్చితంగా బయట పెట్టి వారి తప్పు వారికి తెలియజేసి వారిని వెలివేయాలని చెప్పి మనకి చదువుకున్నామే. దేనికి అన్నప్పుడు దాంట్లో కూడా మనం చూసాం, తను వెలివేయబడ్డ మనిషి తన తప్పు తను తెలుసుకొని మారు మనసు పొంది మరలా పవిత్రుడై మరలా రావడానికి, అలాగే పవిత్ర సంఘమైన పరిశుద్ధ సంఘము అపవిత్రపరచబడకుండా ఉన్న నిమిత్తము ఇది మనం జాగ్రత్త చూసుకోవాలని, అలాగే ఎప్పుడైతే సంఘము పవిత్రంగా పరిశుద్ధంగా ఆ పరిశుద్ధతని పవిత్రతని కాపాడుతుంటుందో సమాజం కూడా ఈ సంఘాన్ని చూసి భయపడే లక్షణాలు ఉంటాయి. కాబట్టి సమాజ శ్రేయస్సు కొరకు కూడా పరిశుద్ధతని పవిత్రతని కాపాడే రీతిగా ఉండాలి. అంతేగాని ఎవరు వస్తే వారిని కూర్చోబెట్టి తాగుబోతులు కానీ, వారు తిరుగుబోతులు కానీ, వ్యభిచారులు కానీ, ఇక అంటే తప్పుడు పనులు చేసే వాళ్ళు కానీ కూర్చోబెట్టి పర్వాలేదులే మనం అలా చేస్తే రేపు పొద్దున మనం కూడా అటువంటి స్థితిలోకి వాళ్ళని చూసి జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి జాగ్రత్త సుమా అని ఆ యొక్క తుయితీరా సంఘానికి కూడా ఆయన చెబుతూ ఉన్నాడు. ఇక మనం సార్దీస్ సంఘానికి వచ్చినప్పుడు అక్కడ వారంటారు, సబాష్ మేమంతా బాగానే ఉన్నాం, మేము వాక్యంలో ధనికులుగా ఉన్నాం, ఆహా నిత్య జీవాన్ని పొందుకుని ఉన్నాం అని సంతోషిస్తూ ఉన్నారట. కానీ వారు చెప్తున్నారు, మీ పై మాటలు కట్టిపెట్టండి, మీరు జీవిస్తున్నారు మాటే కానీ మీరు మృతులే. మనకు మనం అనుకుంటూ ఉన్నాం మేము బాగున్నాం, దేవుని వాక్యంలో ఎదుగుతున్నాం, చక్కగా ఉన్నాం, దైవభక్తితో ఉన్నాం, ఇంకా దేవునికి మాకు ఏమాత్రం కూడా దూరం లేదు, దగ్గరికి వెళ్ళిపోయాం అనుకుంటున్నాం. కానీ దేవుని దృష్టిలో ఎలా ఉన్నాం? అవా అంటున్నాడైనా మీరు జీవిస్తున్నారు మాటే, కానీ మీరు మృతులే. ఎవరి దృష్టిలో మృతులు? దేవుని దృష్టిలో మృతులు. దేవుని దృష్టిలో మృతులు అంటే చల్లం లేని వారు, మనం ఏమాత్రం కూడా ఎందుకు కూడా పనికిరానంటి వారే. మన స్థితి ఈరోజు అలాగుందేమో. సంఘానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, ఉపవాసం చేస్తున్నాం, కానుకలు ఇస్తున్నాం, ఇన్ని చేస్తున్నాం, మనం అనుకుంటున్నాం బా నా భక్తి బాగుంది అని మనల్ని మనం తృప్తిపరుచుకుంటూ మనం ఉంటున్నామేమో ఒకసారి మనం ఆలోచన చేసుకోవాల్సింది. అలా ఉంటే మనం దేవుని దృష్టిలో మృతులమే. దేవుడు ఆశించిన రీతిలో మన ప్రవర్తన, మన ఆలోచన, మన నడవడిక, మన యొక్క సమస్తము కూడా ఉండకపోతే మనం దేవుని దృష్టికి మృతులమే.
కాబట్టి ఆ రీతిగా మనం ఉంటున్నామేమో ఒకసారి పరీక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక చివరిగా మన ఫిలదెల్ఫియా సంఘాన్ని మనం చూసుకున్నట్లయితే ఫిలదెల్ఫియా సంఘంలో కూడా ఎలా ఉందంటే అందరూ కూడా చాలా చక్కగా ఉన్నారు. ఎలా ఉన్నారు చెప్పండి అమ్మా, ఎలా ఉన్నారు? చక్కగా ఉన్నారు. ఆ చక్కగా అన్న మాట ఎలా ఉందో తెలుసా? అది నులువెచ్చని స్థితిలో. ఎలాగా? నులువెచ్చని స్థితిలో. దేవుడు ఏమంటున్నాడు కదా, వేలు చూపి అయితే నువ్వు వెచ్చగానే ఉండవు లేదంటే చల్లగానే ఉండవు, అంతేగాని ఈ వేషధారణ జీవితం, ఈ నులువెచ్చని జీవితం ఇది పనికిరాదు సుబా. మనలో ఈ రోజు మనం ఒక్కసారి తరిచి ప్రతి వ్యక్తిని కానీ ప్రతి కుటుంబాన్ని కానీ చూసినప్పుడు వేషధారణతో మనం జీవిస్తున్నాం తప్ప సరి అయిన భక్తితోటి జీవించేవాడు కరువైపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఆ ఫిలదెల్ఫియా సంఘం వలె మనం కూడా ఈ నిలువెచ్చని స్థితిలోనే ఉంటే బాగున్నాం, పర్వాలేదు, ఇంకేం లేదు, అయిపోయింది, నువ్వు దేవుడు ఇస్తే వెళ్ళిపోతాం, మనం అయిపోతుంది అని సంబరపడగలుగుతున్నాం. కానీ దేవుడు అంటాడు, ఇదిగో నీవు అయితే చల్లగా ఉండు లేదంటే వెచ్చగా ఉండు. నిలువెచ్చని స్థితిలో ఉంటే నేనేం చేస్తాను ఆయన చెప్తున్నారు తెలుసా? ఒకటి నీ దీపస్తంభాన్ని తీసేస్తాను, ఒకటి రెండోది నేను నా నోట్లోంచి నేను ఊసేస్తాను. అంటే మనల్ని ఆయన చేర్చుకోను అని ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన చేర్చుకున్నటువంటి క్రైస్తవ జీవితం, ఈ భక్తి, ఈ యొక్క ప్రయాస ఇవన్నీ కూడా వ్యర్థమేగా. కాబట్టి ఆలోచించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ఆలోచించి ఒకసారి సరి చేసుకోవాల్సిన విషయం. ఎందుకంటే మనం భ్రమలో ఉంటున్నాం. ఏమిటో భ్రమ? అపవాడు మనకి కల్పిస్తున్నాడు, శభాష్ నువ్వు బాగున్నావు, చాలా బాగా ఎదుగుతున్నావు, దేవుని వాక్యాలు వింటున్నావు, దేవుని పాటలు పాడుతున్నావు, దేవుని కానుకలు ఇస్తున్నావు, క్రమం తప్పకుండా సంఘానికి వెళ్తున్నావు, బేష్ అని మళ్ళీ ప్రోత్సహిస్తూ ఉంటాడు. కానీ మన మెల్లిగా మనకి తెలియకుండానే మన చెవులు కొన్ని విషయాలు చెప్పి మళ్ళీ దారి తప్పించి దేవుని యొక్క మార్గంలో వెళ్ళకుండా జారిపోయే ప్రమాదం మనకి కనబడుతున్నది. కాబట్టి అటువంటి విధంగా జారిపోతున్నామేమో ఒకసారి మనం చూసుకోవాల్సిన విషయం. దీన్నే బ్యాక్ స్లైడింగ్ సిస్టమ్ అన్నారు. అంటే తెలియకుండానే మనం వెనక్కి జారిపోతూ ఉన్నాం. వెనక్కి జారిపోతూ ఉండే పరిస్థితులు మనలో కనబడుతూ ఉన్నాయి. వాటిని సరి చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ యొక్క రెవల్యూషన్ ప్రకటన గ్రంథంలో ఆయన ఆ యొక్క 7 సంఘాలకి ఏ రీతిగా అయితే సూచించాడో ఆ 7 సంఘాల్లో మన సంఘం కూడా ఒకటే ఉందేమో. కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. సంఘము అంటే ఆహా సంఘానికి చెప్పారు మా గురించి కాదు, మేము బేష్ అనుకుంటున్నారేమో. సంఘం అంటే ఏంటి? సంఘం అంటే విశ్వాసుల సమూహమే. సంఘం అంటే విశ్వాసుల కలియకే. అంటే సంఘానికి చెప్పారు అంటే విశ్వాసులకి ఆయన చెప్పారు. వ్యక్తిగతంగా మనం పరీక్షించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉందనే విషయాన్ని మనం గమనించుకోవాలి. అమ్మో ఎలా ఉంది, మాకు తెలియలేదండి, మేము జారిపోయాము, స్థిరంగా ఉన్నాము, మాకు తెలియట్లేదు, ఈ గుర్తులు ఏమిటండి, ఇవి ఎలా తెలుసుకుంటామండి, వీరికి ఏమిటి చిహ్నాలు అని మీరు అడగవచ్చు. ఎస్, ఆ విషయాలు ఎందుకు ఈ స్థితి ఏర్పడుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకుంటే దాంట్లోంచి బయటపడి మనం సరి చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క వెనక్కి జారిపోవడానికి కారణాలు ఏమిటి అనే విషయాన్ని ఈరోజు మనం ధ్యానించుకుందాం, ఆలోచన చేసుకుందాం. ఆ తర్వాత సమయం ఉంటే దానికి విరుగుడు ఎలా దాన్ని అతిక్రమించవచ్చు అనే విషయాలు కూడా మనం ఆలోచన చేసుకొని మనల్ని మనం వ్యక్తిగతంగా కట్టుకొని మన జీవితాలకి సార్థకతని తెచ్చుకుందాం. లేదంటే మన ఇంత ప్రయాస కూడా వ్యర్థమైపోతుంది. ఏమిటా కారణాలు అంటే మొట్టమొదటిది సరైన మారు మనసు లేకపోవడమే దీనికి కారణం. ఏంటమ్మా అన్నను? సరి అయిన మారు మనసు. మా నాన్నగారు దేవుణ్ణి నమ్ముకున్నారండి, మా అమ్మ దేవుణ్ణి నమ్ముకుందండి, వాళ్ళందరూ సంఘానికి వెళ్ళేవారండి, మేము కూడా దేవుణ్ణి నమ్ముకొని వచ్చేసామండి. ఇది మారు మనసు కాదు. ఏమంటారు? బాప్టిజం ఇచ్చే ముందు ఏమంటున్నారు? నీ హృదయంలో ఆయన రక్షకుడని నీవు అంగీకరించి నీ నోటితో ఒప్పుకొని ఆయన నిమిత్తము లోకానుసారంగా నేను మరణించి క్రీస్తులో జీవిస్తున్నాను అన్న ఆ
సంకల్పాన్ని మనం దృఢంగా పట్టుకోవడమే సరి అయిన మారు మనసు. ఆ మారు మనసు సరిగా లేకపోతే మనం జారిపోయే ప్రమాదం ఉంటుంది. ఈ రోజుల్లో అటువంటి మారు మనసు కరువైపోయి చాలా మంది తెలియకుండానే వెనక్కి జారిపోయే ప్రమాదం కనబడుతున్నది. ఎందుకు ఈ విధంగా జరుగుతుంది అనుకున్నప్పుడు మత్తయి సువార్త 13వ అధ్యాయంలో 20 నుంచి 21 వచనాలు మనం చూసుకున్నట్లయితే అక్కడ విత్తనం గురించి ఉపమానం ఆయన చెబుతూ ఉంటాడు. విత్తనం యొక్క ఉపమానం చెప్తున్నప్పుడు కొన్ని రాళ్ల మీద పడతాయని చెప్పాడు. రాళ్ల మీద పడినవి అవి త్వరగా మొలకెత్తుతాయి. కానీ ఎప్పుడైతే ఎండ పొడి లేదంటే ఆ ప్రభావం తగులుతుందో అవి ఏమవుతాయి, వెంటనే వాడిపోతాయి. కారణం ఏమిటి? వాటికి వేరు సరిగా లేకపోబట్టి. అంటే వారి పునాదులు గట్టిగా లేకపోతే వారు జారిపోయే ప్రమాదం ఉంది, వాడిపోయే ప్రమాదం ఉంది. అలాగే మన క్రైస్తవ జీవితంలో కూడా, మన క్రైస్తవ ప్రయాణంలో కూడా మారు మనసు సరైన రీతిలో, సరైన అవగాహనతో, సరైన పద్ధతిలో మనకు లేకపోబట్టే మనం కూడా ఎవరు ఏం చెప్పినా నమ్మేసి మనం ఏం చేస్తుంటే జారిపోయే స్థితిలోకి మనం వెళ్ళిపోతున్నాం. మనం తెలియకుండానే జారిపోతున్నాం. మారు మనసు స్థిరమైన, బలమైన, దృఢమైన సంకల్పంతో మారు మనసు ఉంటే ఏ ఒక్కరు కూడా జారరు. వారు ఏమాత్రం కూడా కదిలింపబడరు. కీర్తనకారుడు ఏమంటాడు? యెరూషలేము సీయోను చుట్టూ ఉన్న కొండల వలె మీరు స్థిరంగా, బలంగా ఉంటారంటాడు. దేవుని యందు నమ్మిక ఉంచేవారు కదలక స్థిరముగా ఉంటారు. ఎలాంటి నమ్మకము? దృఢమైనది. అది అంటే ఆ యొక్క చక్కటి మారు మనసు. ఆ మారు మనసు సరైనది లేకపోతే ఈ విధంగా జారిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి నీ పునాదులు పాడైపోతే సరి చేసుకోవాల్సిన అవసరత ఉన్నది. ఇన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో మనం వచ్చినప్పుడు కూడా అమ్మా మారు మనసు అంటే ఏమిటి అని ఎవరైనా అడిగితే మారు మనసు అండి, మారు మనసు అండి, అదో మాయ మనసు అండి అని చెప్పేవాళ్ళు లేదా? కాబట్టి మారు మనసు అవగాహనే లేక వారి జీవితాల్ని వారు సరిగా ఆ రీతిగా కట్టుకొని క్రైస్తవంలో అడుగు పెడితే వారు జారిపోయే ప్రమాదం ఉంది. నీ యొక్క మారు మనసు స్థితి ఎలా ఉంది? నువ్వు దేవుణ్ణి అంగీకరించినప్పుడు ఏ బలం మీద, ఏ పునాది మీద, ఏ వాక్యం మీద, దేని మీద నువ్వు కట్టబడ్డావు ఒకసారి ఆలోచించుకో. బండ మీద కట్టబడిన ఇల్లు వరదలు వచ్చినా, ఏ గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా ఏమవదు? చెదరదు. కాబట్టి నీ పునాది బండ మీద వేసిన పునాది వలె దృఢంగా, బలంగా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా అది స్థిరంగా ఉండడానికి అది సిద్ధమై ఉండాలి. అందుకే అంటున్నాడు అపోస్తలుల కార్యం 14వ అధ్యాయం 22వ వచనంలోని ఆయన ఏమంటున్నాడు? అనేక శ్రమలు వచ్చినప్పుడు ఆ శ్రమను తట్టుకోలేక, సరైన అవగాహన లేక జారిపోయిన వాడి గురించి ఆయన చెప్తున్నాడు. వాళ్ళు దేవుడి నుంచి వదిలి వెళ్ళిపోయారట. అంటే తగిన మారు మనసు తగిన ఫలము లేకపోతే, బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమన్నాడు? మారు మనసుకు తగిన ఫలము ఫలించండి, లేకపోతే అది గొడ్డలి చెట్టు వేరున ఉంచబడింది. దేనికి? ఫలము ఫలించిన చెట్టుని ఏం చేస్తారు? పటాస్ నరికి అగ్నిలో వేయబడతారు. కాబట్టి మారు మనసుకి తగిన ఫలాలు మనం పొందుకున్నట్లయితే మనం స్థిరంగా, బలంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇది మొదటి కారణం. సరైన మారు మనసు లేకపోతే దిగజారిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక రెండోది దుష్ట సాంగత్యం. ఇది మన సహవాసం. అందుకే అంటున్నారు, మనం సహవాసం చేసేటప్పుడు జాగ్రత్తగా చూసి, ఆచి తూచి సహవాసం చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. దుష్ట సాంగత్యం మంచి నడవడని అంటే చెరుపును. దుష్ట సాంగత్యం మంచిని చెరుపును. ఒక దుష్టుడు 10 మంది మంచి వాళ్ళని చెరపగలడు, అవునా? ఒక మంచోడు 10 మందిని చేయగలడా? కాబట్టి మనం సహవాసం చేసేది
ఇవాళ రేపు కూడా మనం చూడాలి. మన పిల్లలు ఎలా ఉన్నారు అని మనం తెలుసుకోవాలంటే మొట్టమొదట మనం మన పిల్లలు చూడటం కాదు, వాళ్ళ స్నేహితులు ఎవరు అని మనం చూసినప్పుడు ఆ స్నేహితులను బట్టి మన పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తారో మనం అసెస్ చేయొచ్చు. ఎందుకంటే స్నేహితుల ప్రభావమే పిల్లల మీద ఉంటుంది. కాబట్టి వాళ్ళ స్నేహితులు ఎవరు? తాగుబోతు వారికి దైవభక్తి వారి స్నేహితులు ఉంటారా? చెప్పండి. తాగుబోతులతోటి తిరుగుబోతులతోటి సహవాసం చేస్తే ఏమవుతుంది? చెడిపోవడమేగా. అధికముగా మాంసం తిరుగువారితోనూ అధికముగా ద్రాక్షరసం త్రాగువారితోనూ నీవు సహవాసం చేయొద్దు అని సామెతల గ్రంథంలో ఆయన చెబుతూ ఉన్నాడు. విన్నారుగా? ఎందుకంటే అది మనల్ని చెరుపుతుంది. కాబట్టి దుష్ట సాంగత్యం చేయడానికి వీలు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటి మాటికి ఎందుకు శోధించారు? వారు ఆ యొక్క ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చినప్పుడు వారితో పాటు కొంతమంది అన్యులు కూడా వచ్చేసారు. మిశ్రిత జనాంగముగా వారు కలిసి రావడం బట్టి వారికి దేవుని యొక్క అద్భుతాలు వారు చూడలేదు, దేవుని అనుభవం వారికి లేదు. వారు వీరితో కలిసి వారు వీరిని పురుగొల్పి వాటిని ప్రోత్సహించి వారు సొడిగేటట్టు చేసిన సన్నివేశాలు మనకు కనబడుతుంటే మనకి ఈ సంఖ్యాకాండము మనం చూసుకుని 11వ అధ్యాయము 47 వచ్చినారు అక్కడ మనం చూసుకుంటే ఈ విషయాలు మనకు కనబడతాయి. ఎందుకంటే మిశ్రమం ఈరోజు మనం సహవాసం ఎవరితో చేస్తున్నాం? లోకంతోనే కదా, లోకంలో జనులతోనే కదా మనం చేస్తున్నాం. వారి యొక్క ప్రలోభాలకు కానీ వారి యొక్క ప్రోత్సాహాలకు కానీ మనం లొంగిపోతే మనం కూడా దేవునికి విరోధంగానే నడుస్తాం. అవునా కదా? మనం లోకంలో ఉన్న లోకానికి వేరుపడి ఉండాలి అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనం చెప్తుంది. లోకంలోనే ఉండాలి. ఎక్కడ మనల్ని శుద్ధీకరించి మనం తీసుకెళ్లి అక్కడ ఎక్కడో పై స్థలంలో పెట్టి మీరు పవిత్రంగా ఇక్కడ కూర్చోండి అని చెప్పలే. ఆయన మనం శుద్ధీకరించి ఏం చేశాడు? మళ్ళా తీసుకొచ్చి పాప లోకంలోనే ఉంచాడు. ఇక్కడ మనం ఎలా ఉండాలి? ఈ లోక పాపము మనకి అంతకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. లోకంలో నానుడే ఉంది, 6 నెలలు చెప్పు, అంతేగా. కాబట్టి మన సహవాసం, దుష్ట సహవాసం సాంగత్యాన్ని మనం విడిచిపెట్టాలి. వారిలో ఏ లోపం కనబడినా వారితో కట్ ఆఫ్ చేస్తేనే మన ఆత్మీయ జీవితం సరైన మార్గంలో నడవడానికి అవకాశం ఉంటుంది, లేదంటే ఉండదు. ఇది రెండోది. ఇందాక పద్దు చెప్పినట్టు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 33వ వచనంలో చెడు దుష్ట సహవాసము దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అన్న మాట రాయబడుతుంది. కాబట్టి సాంగత్యం సహవాసం మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసి తెలుసుకోవాలి. పై మెరుగులో వాళ్ళు వేస్తున్న వేషాలో లేదంటే వారు చేస్తున్న క్రియల్లో చూసి అబ్బబ్బా భలే ఉంది అని మనం మోసపోతే మనకి నష్టమే. జాగ్రత్తగా వాటిని పరీక్షించుకోవాలి. మొదటిది సరి అయిన మారు మనసు లేకపోవడం, రెండోది మన సహవాస దోషం, మూడోది వివాహాల సమయంలో దేవుని ఆజ్ఞని పాటించక మనకు నచ్చిన రీతిలో మనం చేసుకొని వెళ్ళిపోవడంలో వచ్చేది మన విశ్వాసాన్ని పాడు చేస్తూ మన దేవుల్లో జారిపోవడానికి అది ప్రమాదకరమైనది. అపోస్తలుడు పౌలు చాలా స్పష్టంగా చెప్పాడు, అవిశ్వాసులకి విశ్వాసులకి జోడి కుదరదు, చేయడానికి వీలు లేదు. ఒకవేళ చేసేరే అనుకోండి, దాని ఫలితం ఏముందో తెలుసా? చేసుకునే వాళ్ళకి ఏముండదు, కానీ వాళ్ళ సంతానము నాశనం అయిపోతుంది, భక్తిహీనులు అయిపోతారు. కాబట్టి వివాహ సమయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా, మనం లోకంలో ఏమంటాం? వివాహం చేసేటప్పుడు అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూసి చేయాలండి అంటారా? అవునా కాదా? ఎందుకు? ఈ యొక్క వైవాహిక జీవితం, వైవాహిక ప్రయాణం చాలా స్పష్టంగా, సౌఖ్యకరంగా,
అంటే ఆశీర్వాదకరంగా ఉండాలని. అందులోని తప్పుదడుగు వేస్తే పొరపాటేగా. ఈ రోజుల్లో పెళ్లిని పేరేలు కూడా ఎలా తయారయ్యారో తెలుసా? మన హైందవ దీంట్లో మనం చూసుకున్నప్పుడు తాంబూలాలు ఇచ్చేసాం, తమ్ముడు చావండి అన్న అత్త. తాంబూలాలు ఇచ్చేసాం, తమ్ముడు చావండి. తాంబూలాలు ఇచ్చేవారికి మా పని, మీరు తాంబూలం ఇచ్చేయండి ఒకరినొకరు అంటే అర్థం చేసుకుని పని చేసుకున్నారు. ఇక మీ ఇష్టం, మీరు తమ్ముడు చేస్తారు, నాకేం అభ్యర్థులు లేదు, నేను నాకు బాధ్యతలోనే వెళ్ళిపోతాను. ఉందా లేదా? అలాగే ఇంకో మాట కూడా ఉంది, 1000 అబద్ధాలాడేనా ఒక పెళ్లి చెయ్యొచ్చండి. ఏంటి? 1000 అబద్ధాలాడేనా? అబద్ధాలాడితే ఏమవుతుంది? కొంప కొల్లేరైపోతుంది. ఈ రోజుల్లోని పెళ్ళిళ్ళు కూర్చేవాడు మ్యాట్రోమానియల్స్ ఇవన్నీ కూడా ఈ రీతిగా ఉంటున్నాయి. కాబట్టి వివాహ వ్యవస్థలో మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరత ఎంతైనా ఉంటున్నది. ఇది కూడా మన యొక్క ఏంటి, మన యొక్క ఈ యొక్క దేవుని నుంచి మనం జారిపోయే ప్రమాదం మనకు తెలియకపోవచ్చు. మనం అనుకుంటూ ఉంటాం బాగానే ఉన్నాం, అయ్యో నా స్థితి బాగుంది, నా పరిస్థితులు బాగున్నాయి అని మనం అనుకుంటూ ఉండొచ్చు, గ్రహించలేకపోవచ్చు. కానీ మనం దేవుని నుండి జారిపోయి బ్యాక్ స్లైడింగ్ అయిపోయే పరిస్థితులు ఉంటున్నామేమో ఒకసారి చూసుకోండి. బ్యాక్ స్లైడింగ్ లో ఉన్నట్లయితే మనకి ఏమవుతుందో తెలుసా? బుద్ధి లేని కన్యకలకి ఏమైంది? తలుపులు. అలాగే మనకు కూడా తలుపులు మూసివేయబడతాయి. జాగ్రత్త సుమా. అందుకే ఈ యొక్క దీంట్లో మనం చూసుకోవాలి. ఇది ఒకటి. మొదటిది ఏంటి? సరైన మారు మనసు లేకపోవడం. రెండోది ఏంటి? దుష్ట సాంగత్యం. మూడోది ఏంటి? వివాహ వ్యవస్థలో మనం పాటించవలసిన తీరు సరైన రీతిలో పాటించకుండా మనకి నచ్చినట్టుగా ఇవాళ రేపు మనం ఏం చేస్తున్నాం? అందం కావాలి, డబ్బులు కావాలి, హోదా కావాలి, 1 2 3 4 5 కావాలట. ఏం కావాలి? 1 2 3 4 5. 1 అంటే ఆయన సింగిల్ గానే ఉండాలట. 2 అంటే ఇంకేదో ఉంది. 3 అంటే ఏదో ఉండకూడదు. ఇలాగేవో ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని కూడా జాగ్రత్తగా మనం చూసుకొని, నేను దినాన్న శుక్రవారం నాడు ఎంతమంది దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు? ఆ వాక్యం ఏం చెప్తున్నది? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని ప్రణాళికని, ఆ విశిష్టతని అర్థం చేసుకున్న వారు ఎవరు అయినా కూడా వారి కాపురాల్ని జాగ్రత్తగా చూసుకొని ఆ వివాహ వ్యవస్థ యొక్క అంటే ఆ పవిత్రతను, ఆ విశిష్టతని కూడా కాపాడుకుంటారు. ఇకపోతే ఇంకోటి మనందరికీ ఉన్నది గ్యాస్ ఫార్మేషన్, అంటే కడుపుబ్బరం. ఏమిటో కడుపుబ్బరం? అవతల వాళ్ళు ఏమైనా వాహనాల మీద ఆశ. దేని మీద ఆశ? దేవుని వాక్యం మనకి స్పష్టంగా చెప్తుంది, మీరు పైన వాటిని వెతకండి, భూ సంబంధమైన వాటి మీద దృష్టి పెట్టొద్దు అని. మనం ఏం చేస్తున్నాం? తలకిందులు చేసేస్తున్నాం. అంతే కదా? ఆనాడు అపోస్తలులు వాళ్ళు ఏం చేశారు? భూమిని తలకిందులు చేశారు. దేనితో? సువార్తతోటి. మనం ఏం చేస్తున్నాం? మన ఆశల్ని, దేవుని వాక్యాన్ని తలకిందులు చేసి, అరే బాబు మీరు భూ సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకోవద్దు, పైన వాటి మీదే మీరు ఆశ కలిగి ఉండండి, దృష్టి పెట్టండి అంటుంటే మనం ఏం చేస్తున్నాం? దాన్ని తిరగేసి భూ సంబంధమైన విషయాలు, నాకు కారు కావాలి, నాకు మంచి ఇల్లు కావాలి, వేసుకుందికి ఒక 5 తులాలు బరువు ఉండాలి. అవునా కాదు? ఎలా నీకు 5 తులాలు ఉంటే పక్కన సత్యవతికి 6 తులాలు ఉందనుకో, అప్పుడు నీకేమవుతుంది? గ్యాస్ పెరిగిపోతుందా లేదా? కడుపుబ్బరం. ఇవన్నీ కూడా లోక సంబంధమైన దృష్టి ఆశలే.
ఈ లోక సంబంధమైన దృష్టి ఎప్పుడైతే మనం పెట్టుకొని ఉంటామో దేవుళ్ళలోని దిగజారిపోయిన స్థితే. కాబట్టి జారిపోతున్నామని ఏంటండి ఆశ ఉండడం తప్ప అని మీరు అంటారు, అడుగుతారు. ఆశ ఉండడం తప్పేం కాదు. దేవుడు ఏమంటున్నాడు, ఉన్న దాంట్లో నువ్వు మనక అదొక్కటే లేదు. ఏది లేదు? అది లేనప్పుడు ఏమవుతుంది? కోరికలు ఏమవుతాయి? గుర్రాలు అవుతాయి. దానికి మనం ఏం చేయాలి? కళ్ళెం వెయ్యాలి. వెయ్యకుండా వదిలేస్తే పరిగెడుతూనే ఉంటాయి, మనల్ని కింద పడేస్తూనే ఉంటాయి. మన క్రైస్తవ జీవితంలో ఇవి కూడా, ఈ యొక్క ఆడంబరాలు ఇవన్నీ కూడా పెచ్చు పెరిగి దేవుళ్ళు ఎదుగుతున్నారు, భూమిలో దిగిపోతున్నారు, తెలియని పరిస్థితులు ఉంటున్న పరిస్థితులు కనబడుతుంది. కాబట్టి దిగజారిపోవడానికి ఇదొక కారణం. ఇకపోతే మన మీద మనకి వ్యక్తిగతంగా అపారమైన నమ్మకం. ఏంటి? వ్యక్తిగతంగా ఎవరికి వారికి వారి మీద నమ్మకం. నేను అలాంటి వాడిని కాదండి, అంతేనా? నేను ఎంతో పెద్ద పొడి చేశాను, అలాంటి వాడిని కాదు. నాకు నేను బేష్ బాగా రోజుకి 4 గంటలు ప్రార్థన చేస్తాను, వారానికి 4 సార్లు ఉపవాసం ఉంటాను, దేవునికి బలమైన కానుకలు ఇస్తాను. మన మీద మనకి అపారమైన నమ్మకం. కానీ ఏమన్నాడు? ఓ వేషధారులారా, ఓ పరిసయ్యులారా, మీరు పుదీనాలోను జీలకర్రలోను 10 వంతులు ఇస్తూ ఏదైతే చేయాలో దాన్ని మీరు విస్మరించారు అన్నాడా లేదా? దేని విస్మరించారు? నీతి న్యాయం జరిగించడంలో విస్మరించారు. ఈరోజు మన పరిస్థితులు కూడా మన మీద మనకి అపారమైన నమ్మకం, కానీ మన స్థితిగతులు ఎలా ఉంది? గురువింద గింజ ఎలా ఉంటుంది? గురువింద గింజ ఎలా ఉంటుంది? అందంగా ఉంటుంది, కానీ అడుగునేముంటుంది? అది దానికి తెలియదు అడుగునున్న నలుపు. అటువంటి పరిస్థితి మనకి ఉన్నప్పుడు మనం దిగజారిపోయే ప్రమాదం లేదా? కాబట్టి ఒకవేళ ఇవన్నీ ఎందుకు చెప్తున్నంటే మనలో ఉన్నాయేమో ఈ లోపాలు. ఒకవేళ ఉంటే ఇదే సమయం సరిదిద్దుకోవడానికి. మనం ఏమై ఉన్నామో దేవుని కృప వల్లే, అవునా కాదు? దాన్ని మానేసి మన మీద అపారమైన నమ్మకం చచ్చ పేతురు ఏమన్నాడు? యేసుప్రభుని, శత్రువు నిన్ను జల్లుల్లో వేసి జల్లించే పరిస్థితి రాబోతుంది, జాగ్రత్త. అంటే నేనా నీ కొరకు ప్రాణం పెట్టాకైనా రెడీ అని పలకడా లేదా? ఆ తర్వాత ఏమైంది? కోడి కుక్కరుకో అని 2 సార్లు కోసింది, 3 సార్లు కోసే ముందే 3 సార్లు అబద్ధం ఆడాడు. నాకే యేసుప్రభు కూడా నాకు తెలియదని. ఈ స్థితి మనకు లేదా? కష్టాలు, ఇబ్బందులు, ఇరుకాటాలు రానప్పుడు నా అంతని మనగాడు ఇంకోటి లేడు. ఆ తర్వాత తోక ముడుచుకొని వెనక్కి జారిపోయే ప్రమాదాలు లేవా? ఇవి కూడా మనల్ని దేవుని యొక్క మార్గంలో వెనక్కి జార్చేసే యొక్క పరిణామాల్లో ఇదొకటి. ముగించేస్తారు, కంగారు పడద్దు. చివరగా మన మనస్సాక్షిని కాపాడుకోవడంలో మనం విఫలమవడం. దేన్ని? మన మనస్సాక్షిని సరైన రీతిలో కాపాడుకోవడంలో మనం విఫలమైపోవడం. ఒక పక్క మనస్సాక్షి గద్దిస్తున్నప్పటికీ కూడా మనం ఏం చేస్తాం? నువ్వు నోరు మూసుకో అంటున్నావు లేదు? ప్రలోభాలు అనేక మీద ఉంటున్నప్పుడు ఈ విధంగా చేస్తూ ఉన్నాం. 2 తిమోతి రాసిన పత్రిక
1వ అధ్యాయంలో 18-19 వచనాలు మనం చూసుకున్నప్పుడు అపోస్తలుడైన పౌలు తన శిష్యుడైన కుమార సమానుడైనటువంటి తిమోతికి చెప్తూ ఉన్నాడు, అయ్యా దేవుని సేవలో ముందుకు వెళ్తానంటున్నావు, నాకు శిష్యులకు చేయాలనుకుంటున్నావు, మొట్టమొదటిగా నీ మనస్సాక్షిని నువ్వు జాగ్రత్తగా కాపాడుకో. సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, ఎవరు బలవంతుడు అని పోటీ పెడితే ఒకడు బలవంతుడు. ఎవడు వాడు? ఎవరైతే తన మనసును స్వాధీనపరుచుకుంటాడో వాడు బలవంతుడు. మనసు పరిపరి విధాలుగా పరిగెడుతుంటే, ఆ మనసు వెంబడే మనం పరిగెడుతుంటే మనకి బలహీనతలు తప్ప బలం కుదరదు. కాబట్టి మన మనస్సాక్షిని కాపాడుకోవడంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ లోపాలు మనలో ఉన్నాయా? మనకి సరైన మారు మనసు ఉందా? ఒక్కసారి గుండెల మీద చేసి ఒకసారి మీకు మీరు అడగండి, నాది సరైన మారు మనసేనా? సరిగ్గా నేను క్రీస్తుని అర్థం చేసుకొని ఆయనతో ఉండడానికే నేను సరైన రీతిలో ఉన్నానా? లేదు, ఎవరో చెప్పారు, ఏదో ప్రలోభ పెట్టారు, ఏదో చూపించారు, దాన్ని బట్టి వచ్చాను కానీ లేదా నేను రాకపోదును అనే మనసు ఏమైనా ఉందా? ఇక రెండోది మన సాంగత్యం, మన సహవాసం ఎవరితో? పరిశుద్ధులతోనా పాపులతోనా? మంచి చేసేవారితోట చెడు చేసేవారితోట? మన సహవాసం ఎవరితో ఉంది? కీర్తనకారుడు మొదటి కీర్తనలో ఏమంటున్నాడు? ఆనందించేవాడు. ఆ ధన్యత మనకు ఉందా? లేదంటే లోకంతో పాటు లోకస్తులతో పాటు వీటన్నిటిలో ఆనందిస్తూ సంతోషిస్తూ గంతులు వేస్తూ వాళ్ళతో సాంగత్యంలో మనం ముందుకు వెళ్ళిపోతున్నామా? అలాగే మన వివాహ విషయాల్లో ఖచ్చితత్వాన్ని మనం పాటిస్తున్నామా? లేదంటే పైపై మెరుగుల కొరకు, రాబోయే ఆస్తుల కొరకు, అందాల కొరకు వెంపర్లాడుతూ దైవ చిత్తాన్ని కాదు అని పక్కకు తోసి మన ఇష్టానుసారం మనం ప్రవర్తిస్తున్నామా? అలాగే ఈ లోకాశులు, ఈ నేత్రాశులు మనం దృష్టి పెట్టి దేవుని మీద ఆశని చంపుకొని జారిపోతున్నామా? ఒకసారి మనం ఆలోచించుకోవాల్సిన విషయం. చివరిగా మన మీద మనకి అపరిమితమైన నమ్మిక పెట్టుకొని మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో. అలాగే మన మనస్సాక్షిని కాపాడుకోవడంలో, మన మనస్సాక్షి చెప్పిన మాట వినడంలో మనం విఫలమవుతున్నామేమో చూసుకొని, ఇవి దేవుళ్ళలోని జారిపోయే వారి యొక్క గుణ లక్షణాలు. జారిపోతున్నారని ఎవరికి తెలియదు, వారు కింద పడిపోయే వరకు కూడా వారికి తెలియదు. కాబట్టి మనం జాగ్రత్తగా పరీక్షించుకుంటూ అణువున దినదినము కూడా మళ్ళీ పరీక్షించుకొని జాగ్రత్త పడడం అవసరం. కారణం ఏమిటో తెలుసా? దేవుని యొక్క రాకడ అది సమీపంగా ఉంది. ఈ సమయం మరలా రాకపోవచ్చు. ఇటువంటి వాక్యం మనకి దొరకపోవచ్చు. కాబట్టి ఇదే సమయం ఒక్కసారి మనం పరీక్షించుకుందామా? మనం పరీక్షించుకుందామా? ప్రార్థన చేసుకుందారండి. ఎవరికి వారు వ్యక్తిగతంగా, నా పక్కనున్న వీళ్ళకంటే నేను బేష్ అనుకోవద్దు. మీకు మీరుగా త్వరగా She
చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా చేయి పట్టుకో నా వేళ ఓదార్పునే వేళ నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా నా వేళ ఓదార్పు నీవేగా నన్ను ధైర్యపరచు నా తోడు నీవేగా మరువగలనా నీ మధుర ప్రేమ మరువగలనా నీ మధుర ప్రేమ చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకాలం ఎగినా శోధన బాధలు ఎన్నెన్నో కలిగినా విశ్వాస నావలో కలకాలం ఎగినా విడువగలనా ఒక నిమిషమైనను విడువగలనా ఒక నిమిషమైనను చేయి పట్టుకో నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో జారిపోకుండా నే పడిపోకుండా యేసు నా చేయి పట్టుకో మనల్ని ఏ విధంగా మనం అధిగమించి స్థిరంగా బలంగా ఉండాలి అనే విషయాలు పంచుకుందాం. అందరూ కూడా ప్రార్థన చేస్తుందాం. దేవుడి మాటల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం.